వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో కొంత యాక్టివిటీ పెద్దగా లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అలా ఉన్నాడో, అజ్ఞాతంలో పోయాడో, ఎటు పోయాడో కూడా తెలియదు ఎవరికి. చాలా సైలెంట్గా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇవాళ సడన్గా మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘంగా చాలా సబ్జెక్ట్స్ మీద మాట్లాడాడు. సరే, ఆ సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళని వీళ్ళు మీడియా, వాళ్ళ పూరి మీడియా వాళ్ళు ప్రతినిధులు వాళ్ళతో పెట్టుకుని మాట్లాడుకున్నారు. సరే, ఓకే, ఎవరిదో ఇది వాళ్ళకు ఉంటుంది అనుకుంటే తప్పేం లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతసేపు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాల. విజయసాయిరెడ్డి కొన్ని సీరియస్ కామెంట్స్ చేశాడు. డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి సంకనాకి ఇచ్చేస్తున్నాడు పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కూడా నాశనం చేస్తున్నాడని చెప్పి ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. సరే, ఆయన ఎంత ఉద్ధరించాడు పార్టీని, ఆయన ఎంత ఉద్ధరించాడు జగన్మోహన్ రెడ్డిని, అది తర్వాత సంగతి. మరి సజ్జల మాట్లాడితే తెలిసేది ఆ విషయం. కానీ ఇవాళ అంతసేపు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి దీన్ని మాత్రం రెస్పాండ్ అవ్వాల. కొంతమందితో క్వశ్చన్లు అడిగించుకున్నాడు, కానీ వాటిలో ఈ క్వశ్చన్ ఎక్కడా లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద మర్చిపోయాను, అదొకటి చెప్పాలి కదా అని ఆ టాపిక్ చెప్తాడు. ఇట్లా అంటే కొంచెం అండర్స్టాండింగ్స్ ఉంటాయి, లేదు తప్పేం లేదు, అలా అయిపోయింది. కాబట్టి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశాలకు కానీ, విజయసాయిరెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్కి కానీ ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి మంచివాడే, సమర్థుడే, కానీ పనికిమాలిన కొంతమంది కోటరీలో ఇరుక్కుపోయాడు, ఆ ఒకరిద్దరు ఆయన్ని నాశనం చేస్తున్నారు అన్నాడు. ఇంకెవరున్నారు ఒకరిద్దరు అంటే? ఈయనే కదా. ఒకరైనా ఇద్దరైనా 100 మంది అయినా సజ్జల రామకృష్ణారెడ్డి. తల్లి చెల్లి ఎలాగో బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలో దాని మీద ప్రశ్న అడిగేవాళ్ళు ఎందుకు అడగలేదు, రామకృష్ణారెడ్డి ఎందుకు సమాధానం చెప్పలేదు? నేను కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా నేను అది అడుగుతాను. ఎందుకంటే లేటెస్ట్ డెవలప్మెంట్, ఒకరోజు ముందు డెవలప్మెంట్. అలా అది అయిన తర్వాత ఈయన మాట్లాడాడు కదా, రావాలి కదా. ఆ తర్వాత వేరే విషయాలు మాట్లాడుతూ ఈ రప్ప టాపిక్ వస్తే, రప్ప అంటేనట సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన భాష్యం. రప్ప అంటే రపరపలాడుతూ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని దాని అర్థం అట. ఆయన ఒక జర్నలిస్ట్గా చేశాడు, ఒక పత్రికకు సంపాదకుడిగా చేశాడు. రపరపలాడడం అనే పదం ఎక్కడైనా ఉందా తెలుగు భాషలో? తెలుగు భాషలో ఎవరైనా ఈ పదం రపరపలాడడం అనేది విన్నారా? రెపరెపలాడడం విన్నారు. ఆ జెండా, పార్టీ జెండా రెపరెపలాడుతోందని అట్లా అంటారు. రపరపలాడడం ఏంటి? రప్ప అంటే రపరపలాడుతూ మళ్ళీ అధికారంలోకి వస్తారు అని అర్థం. దానికి వీళ్ళేదో భయపడిపోతున్నారు, లేకపోతే అమ్మో వచ్చేస్తారట, మళ్ళీ మమ్మల్ని చంపేస్తారట అని జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అనుకుంటున్నాడు అవన్నీ. నేను కూడా మొన్న దాని మీద మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పా. ఈ రప్ప ఇటువంటివి, లేకపోతే గంగమ్మ జాతర, ఇటువంటి డైలాగులతో జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తున్నారు. వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగిస్తున్నారు. వీళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాంటివి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బ్యాచ్ని కంట్రోల్ చేస్తే మంచిదని నేను చెప్పా. ఈయన వచ్చేదో రపరపలాడినట్టు అని కొత్త భాషని చెప్పాడు. నాకు అసలు అర్థం కాల. అది ఆ పత్రిక బలహీనత, లేకపోతే ఈయన సామర్థ్యమో తెలియదు, కానీ సంపాదకుడు అవడం. ఇంకొక గొప్ప విషయం చెప్పాడు. ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడా, లేకపోతే వైసీపీ నాయకుడిని, అధ్యక్షుడిని, మిగతా వాళ్ళందరినీ క్యూబెట్టి లోపల పంపించాలనుకుంటున్నాడు అర్థం కావట్లేదు. కానీ లిక్కర్ దర్యాప్తులో ఏం తేల్చారు వీళ్ళు, ఏమన్నా ఉందా అందులో, ఏం సాధించారు వీళ్ళు, ఇలా మాట్లాడుతున్నాడు. దాదాపు 40 మందిని జైలుకు పంపారు, బెయిల్ రాక ఇరుక్కు చస్తున్నారు. అందులో మొన్న 3 బెయిల్ వచ్చిన వాళ్ళు కూడా బెయిల్ రద్దయింది, సరెండర్ కమ్మన్నారు. 26వ తారీఖు లోపు సరెండర్ కమ్మని కోర్టు చెప్పింది. ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన ఇంకొక ఆయన్ని బాలాజీ గోవిందప్పని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా జైల్లోనే ఉన్నారు. కొత్తగా జోగి రమేష్ వెళ్ళాడు.
ఇంకా చాలా చాలా నడుస్తున్నాయి కదా. అయినా కూడా ఏం తేల్చారు వీళ్ళు అంటాడు. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలే లేదనే సజ్జల రామకృష్ణ రెడ్డి బాధ నాకు అర్థం కాల. బహుశా మిగిలింది అంతే కదా. అందరూ అనుకుంటున్నది ఏంటి, అందరూ ఇదయ్యారు. చివరికి జగన్మోహన్ రెడ్డి సోదరుల ఆఫీసులు రైడ్స్ అయినాయి, సోదరుల పిఎల్ని కూడా అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది, ఇక తాడేపల్లి తలుపు కొట్టడమే ఆలస్యం అని అంటున్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి లిక్కర్ స్కామ్ దర్యాప్తుతో ఏం తేల్చారు అని అనడంలో అలా అని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లోపలేస్తారని అడగదలుచుకున్నాడు ఆయన. నాకైతే అది వినేవాళ్ళకి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంత క్లియర్గా దర్యాప్తు జరుగుతోంది. సరే, వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, వాళ్ళకి అది వేరే విషయం. అరెస్టులు అవుతున్నాయి, జైలుకి వెళ్తున్నారు కదా. ఇంకా ఏం జరగలేదని అనడం వెనుక ఉద్దేశం ఏంటనేది అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవస్థలు, అద్భుతమైన వ్యవస్థలు రెడీ చేశాడంట. ఆ వ్యవస్థలను కనుక డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే మొన్న తుఫానుకు వచ్చిన నష్టం జరిగి ఉండేది కాదట. నేను మళ్ళీ అదే అంటున్నా, ఓ పత్రిక సంపాదకుడిగా ఉన్న ఎవడన్నా ప్రకృతి వైపరీత్యాలను రాకుండా ఆపగలడా? సాధ్యమేనా ఇది? మొన్న ఈ మధ్య ఎవరో ఒకళ్ళిద్దరు చంద్రబాబు అట్లా తుఫాన్ని అలా నెట్టేశాడు, ఇలా నెట్టేశాడు అంటేనే అందరం నవ్వుకున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని? సాధ్యం కాదు కదా ప్రకృతి చివరికి చంద్రబాబు కూడా అన్నాడు, ఆయన కూడా అన్నారు ఏమని, ప్రకృతి వైపరీత్యాలని మనం అడ్డుకోలేము, కాకపోతే నష్ట నివారణ మాత్రమే చేసుకోగలము, అది మాత్రమే మన చేతిలో ఉంటుందని. ఇది ఇస్ నోన్ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ డెవలప్ చేశాడు. ఆ సిస్టమ్ని కనుక అలాగే ఉంచి ఉంటే తుఫాను నష్టాలు జరిగి ఉండే కావంట. ఏమన్నా మినిమం అంటే స్పృహలో ఉండే ఆయన మాట్లాడతారా? సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం కాని పరిస్థితి. ఇక లడ్డూ దర్యాప్తు మీద అయితే వైసీపీని టార్గెట్ చేస్తూనే లడ్డూ దర్యాప్తు జరుగుతుందంట. పూర్తిగా వైసీపీ కోసమే ఈ లడ్డూ దర్యాప్తుని మొదలుపెట్టారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. చాలా దారుణం. ఆ లడ్డూ సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే, ఇవాళే కదా అయోధ్య ఇదైంది, అక్కడ ధ్వజారోహణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ వీళ్ళంతా వెళ్ళారు. పెద్ద ఎత్తున జరిగింది కార్యక్రమం. 3 ఏళ్ల క్రితం అక్కడ ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగినప్పుడు ఈ ప్రబుద్ధులు 1,00,000 లడ్డూలు పంపారు అక్కడికి. ఏది ఆ నెయ్యితో చేసిన లడ్డూల్ని 1,00,000 పంపారు అయోధ్యకి. పాపపుణ్యాల మాట దేవుడికి తెలుసు, కానీ తెలిసి వీళ్ళు పంపారు అవి. దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంటే వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ దర్యాప్తు జరుగుతుందంట. పరకామణి కేసు కూడా మొత్తం క్రియేటెడ్ కేసు అని. ఇలా మొత్తం ఒకదానికి సంబంధం లేకుండా ఏదో ఒకసారి వచ్చేసి అన్నిటికీ ఒక వివరణ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేసి వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజులు బయటికి రాకుండా ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన తిప్పలని పడతామో కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మధ్యలో వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, మనం వెళ్ళి ముసుగుదని పడుకోవచ్చు, చలికాలం కదా ఎలాగో. అంటే అలా అనిపిస్తుంది మరి ఆయన మాటలు అవన్నీ చూస్తూ ఉంటే. మాట్లాడితే మళ్ళీ మా మీద పడతాడు మీడియా అని. ఈ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీకు చేయాలా? నీకు చేయడానికి నువ్వు కూలి ఇచ్చుకునే ఇది ఉంది కదా ఒకటి, దాంతో చేయించుకుంటున్నావు కదా ఎలాగూ. కాస్త ఇంతో జనం తరపున మాట్లాడుతున్నాం మేము, మమ్మల్ని కాస్త అట్లాగే న్యూట్రల్గా ప్రజల కోసం ఉండని. నీ రొంపిలోకి మమ్మల్ని ఎందుకు లాగుతావు సజ్జల? కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదోలాగా ఇరికించి పాపం ఆయన ఎటో ఒకటి పంపాలనే ఆ తాపత్రయం ఏంటో నాకు అర్థం కాల. అదొకటి తేల్చాలి. రెండోది, విజయసాయి రెడ్డికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు ఇవాళ ఇంతసేపు మాట్లాడి? విజయసాయి రెడ్డి నిన్ను టార్గెట్ చేసి అన్నాడు, నువ్వే పార్టీని సంకనాకి ఇచ్చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేస్తున్నావని. నువ్వు దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు?
సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ మీద కానీ ఆయన చెప్పిన సుభాషితాల మీద కానీ మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. మీ ఫ్రెండ్ ప్రెస్ మీట్ వినే ఉంటారుగా మీరు? నా ఫ్రెండ్ ఇదేంటి కొత్తగా మళ్ళీ ఇదవుతా మాకు ఫ్రెండ్ కాదు, ఏదో అంటారు కదా ఆగర్భ శత్రువు అనో ఇంకోటనో ఏం చెప్పాలి దాన్ని. అటువంటి 420 క్రిమినల్స్ మాకు ఫ్రెండ్స్ ఎలా అవుతారండి? అలా అక్కడే కదా మొదలైంది అక్కడే కదా. ఏం మొదలైంది? అలా మొదలైంది. అదేలే, ఇప్పుడు మళ్ళీ ఎవరికి అర్థం కాని ఆ భాషలోకి ఎందుకు కానీ ఇప్పుడు ఆ పదాలు మళ్ళీ వాడడం ఎందుకు. కాకపోతే అతను మాట్లాడుతూ ఇవాళ కొన్ని విషయాలు మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా. అర్థం కాదు ఏంటంటే లిక్కర్ స్కామ్ లో ఏమి తేల్చారు, ఏమి తేల్చలేకపోయారు కదా అంటే ఏంటి, అది ఒక్కటి నాకు ఎందుకు రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది దర్యాప్తు అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ. తొందరగా జగన్ సంగతి ఏంటి తేల్చండి బాబు అని. ఇప్పుడు ఒక పక్కనేమో వాసుదేవ్ రెడ్డి సత్యప్రసాద్ అప్రూవల్ గా పిటిషన్లు ఫైల్ చేశారని తెలుస్తాను కోర్టులో, ఏసీబీ కోర్టులో. సో ఈయన గారు ఏం తేల్చారు, ఏం పీకుతారంటే మరి ఏమి తేల్చకుండానే ఇప్పటికి దాదాపుగా 40 మందికి పైగా అరెస్టులు అవుతారా అంటే ఇక్కడ ఏమీ విషయం ఏమీ క్లారిటీ లేకుండానే ఇక మొత్తం అయిపోయింది, బండారం మొత్తం బయటపడిపోయిందని చెప్పి వాసుదేవ్ రెడ్డిను సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవల్ గా మార్చడానికి పిటిషన్లు వేస్తారా? ఇవాళ లిక్కర్ కేసులో వీళ్ళు దోపిడీ చేసినటువంటి సొమ్ము ఎక్కడెక్కడికి ఎలా చేరుకుంది అన్న అంశాలు కూడా మనీ ట్రయల్ కూడా లాగుతా ఉన్నారు. మొన్న మధ్యనే బాంబేలో ఈ మనీ లాండరింగ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఈ అనిల్ చోక్రా అనేటటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఈ అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ ఇటువంటి కంపెనీల నుంచి వివిధ సెల్ కంపెనీల ద్వారా డబ్బులు ఎక్కడికి చేరాయో కూడా ఇవాళ ఆధారాలు కూడా బయటపడ్డాయి. దాదాపు 35 సెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ చొకారా అనే వ్యక్తిని ఎవరైతే అరెస్ట్ చేశారో అతని ద్వారా, అతని సహాయంతో ఈ డబ్బంతా కూడా రకరకాలుగా తరలించారు. మనీ ట్రయల్స్ కూడా బయటపడుతున్న తర్వాత ఇంకా ఏం చేశారు, ఏం ఓడిపోయారంటే అదే తెలుస్తుంది. ఇంక కొద్ది రోజుల్లో ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వటమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ మొత్తం ఇరుక్కుంది. క్యాష్ గన్ లో నడిపినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బండారం అంతా బయటపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సొమ్ములతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడో, ఆ ఆస్తులు ఎలా వచ్చాయో, వాటిని మొన్న ఆఖరికి సీజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో మొత్తం ఏదో పండు ఒలిచి చేతిలో పెట్టిన విధంగా లిక్కర్ స్కామ్ విషయంగా వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అంశం, పాలసీ ఏ ఉద్దేశంతో మార్చారు, వాసుదేవ్ రెడ్డిని ఏ ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అతనికి ఒక పదవితో పాటు కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ గా ఎందుకు కూర్చోబెట్టారు, కంప్యూటరైజ్డ్ ఇండెంటింగ్లు ఎందుకు మార్చేసి మాన్యువల్ విధానంలోకి వచ్చారు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ దేనికి చేశారు, రాజకేశ్ రెడ్డి ఎక్కడెక్కడి నుంచి ఎంత వసూలు చేశారు, ఎక్కడెక్కడ క్యాష్ డెన్లు వీళ్ళు పెట్టారు, ఆ క్యాష్ డెన్ లో ఉన్నటువంటి సొమ్ము ఎవడెవడు దొంగలించి ఎత్తుకెళ్ళిపోయారు. మొన్న అది కూడా ఒక వార్త కదా. అక్కడ ఉన్నటువంటి సొమ్ము చూసి ఏదో ఖాళీగా పడున్నారా బాబా 4 పెట్టి ఎత్తుకెళ్ళాలని చెప్పి వాటిని ఎవడెత్తుకెళ్ళాడు? ప్రియుడు ప్రియురాల మధ్య అవును. సో అంటే ఆ స్థాయిలో దర్యాప్తు ఒక పక్కన జరుగుతా ఉంటే, మనీ ట్రయల్స్ తో సహా అన్ని విషయాలు కూడా బయటపడతా ఉంటే ఏం చేశారంటే, ఏమో మీరు అన్నట్టు ఈ బిగ్ బాస్ ని ఎప్పుడు పట్టుకుంటారా అని మాకేదో ఛాలెంజ్ ఇచ్చినట్టుంది. కాబట్టి ఆయన గారు ముచ్చట పడుతున్నటువంటి ఆ కోరిక కూడా త్వరలోనే తీరుతుంది. ఎందుకంటే నాకైతే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఒకటండి, లిక్కర్ స్కాము విషయం కానీ, లిక్కర్ స్కామ్లో దర్యాప్తు జరుగుతున్న తీరు మీద కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేయడమే వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వైసీపీ వాళ్ళకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ,
దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే 40 మంది మీద 50 మంది మీద కేసులు పెట్టారు. ఇందాక నేను చెప్పిన వాళ్ళు చాలామంది సీనియర్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద లీడర్లు జైలుకి వెళ్తున్నారు, జైల్లోనే ఉన్నారు, వెళ్తున్నారు కాదు జైల్లోనే ఉంటున్నారు, మగ్గిపోతున్నారు. వెళ్ళాల్సింది ఎవరన్నా ఉంటే ఒకళ్ళే అంతిమ లబ్ధిదారు. ఆ అంతిమ లబ్ధిదారు ఎవరు అందరికీ తెలుసు. గఫూర్ గారు నాకు అర్థం కాంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం తేల్చారు అని అడగడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈయన పేరు అయితే రావట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు అయితే లేదు, మిగతా వాటిలో సంగతి దేవుడు ఎరుగు, కానీ లిక్కర్ స్కామ్లో అయితే లేదు. కాబట్టి ఇందులో ఈ ఒక్కదాంట్లో నేను లేను కాబట్టి అందరినీ లోపలైన పార్టీ నా చేతుల్లోకి వచ్చేస్తుంది, నేను నడపచ్చు అనుకుంటున్నాడే ఏంటి? నాకైతే అదే అనిపించిందండి ఆ ప్రెస్ మీట్లో అది వింటే. అంటే సజ్జల రామకృష్ణ అంటే సరే వ్యక్తిగతమైంది ఎందుకు, కానీ నా అభిప్రాయం వాళ్లకు రియలైజేషన్ లేదండి. ఇప్పుడు ఎందుకు ప్రజలు ఇంత చిత్తుగా మమ్మల్ని ఓడించారు, ఏమి నేర్చుకోవాలా, మేము చేసిన పనుల నుంచి ఏమి నేర్చుకోవాలా అనేటువంటి కించిత్ కూడా ఆత్మ పరిశీలన లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మ పరిశీలన లేకుండా ఎదురుదాడి మాత్రమే విధానంగా కలిగి ఉంటే అటువంటి రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు. వైసీపీ పార్టీ ఈ మామూలు వాళ్ళు ఊహించలేదు కదా, ఏడ్చినా కదా జగన్మోహన్ రెడ్డి గంభీరంగా ఉండేవాడు, అతనే ఏడ్చినాడు కదా ప్రెస్ ముందు. ఎక్కడ చెల్లా చెదురైపోయి గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ సజ్జల రామకృష్ణలో ఏమాత్రం ఆ నమ్రత గాని, జరిగిన పొరపాటు గురించి చింతించడం గాని, మేము మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందని చెప్పడం కానీ ఎక్కడ, అంతా ఎదురుదాడి తప్ప. ఈరోజు నేను విన్నానవి అసలు ఆ పరకామణికి సంబంధించి ఆయన చెప్తాడు, చిత్రమైన వాదన. 14 కోట్ల రూపాయలు దేవస్థానానికి ఇచ్చిన తర్వాత రవికుమార్ వీళ్ళకి కూడా నిజంగా వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసింటే వాళ్ళకి ఏమి ఇచ్చినాడు చూపమనండి, ఏ ఆస్తులు ఇచ్చినాడు చెప్పమనండి. నేను అంటాను అయ్యా ఆస్తులు కాదు, ఈ డాలర్లు డబ్బులు అవన్నీ ఇచ్చినాడు అని. డాలర్ల డబ్బులకు ఏం ఆధారాలు ఉంటాయండి? అంటే సజ్జల గారి వాదన ఎలా ఉంటుందంటే గఫూర్ గారు మీరు అన్నట్టు ఏనుగు దంతాల దొంగ వీరప్పను ఆ ఏనుగు దంతాలు ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చేస్తే నిర్దోషే కదా అనే రకంగా మాట్లాడుతాడు. ఏనుగులు చంపడం నేరం కాదు ఇప్పుడు ఆయన దృష్టిలో, దంతాలు సరిపోద్ది అనమాట. కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాడు. కల్తీ నెయ్యి అసలు వయసు వాడికి ఏం సంబంధం అండి? ఇంతకుముందు టీటీడీ బోర్డు ఉండింది, కంటిన్యూ అయిన దాంట్లో అదే నెయ్యి ఆ పద్ధతిలోనే కొనసాగింది అంటాడు. అరే నీవు నిబంధనలు మార్చావని నీ పిఏ చెప్పినాడు. బోలేబాబా డైరీ ఏం చెప్తే దానికంతా నిబంధనలు మార్చేసి వాళ్ళకి అనుకూలంగా పెట్టినారని నీ పిఏ చెప్పిన తర్వాత వయసుబాడి పిఏ, ఈయన వయసుబాడికి ఏం సంబంధం లేదంటాడు. ఏం మనుషునాలా నవ్వరా జనం? ఇది చూసి పత్రికల్లో వస్తున్నాయి కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తే మనం విశ్వసించకపోవచ్చు, సిట్ ఉంది, ఆ సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, దాన్ని తేలుతూ ఉంది, అవన్నీ లీకేజ్లు వస్తున్నాయి పత్రికల్లో. ఆ సీరియస్నెస్ లేదు. నిజంగా మా వైపు నుంచి పొరపాటు ఏమైనా జరిగిందా అనేటువంటి మాట లేదు. మద్యం గురించి ఏం తెలిసినారు? ఏం తెలిసకపోతే నీ ధనంజయ రెడ్డి నీకంటే టాప్ లో ఉండేవాడు కదా, ఈయన కూడా పోయి ధనంజయ రెడ్డి దగ్గర మాట్లాడాల్సిందే. జగన్తో ఏం మాట్లాడినా ధనంజయ రెడ్డితో కలుసు అంటే ధనంజయ రెడ్డి ఆయన సుప్రీం కమాండరు ఓ రకంగా. ధనంజయ రెడ్డి ఎందుకు జైలు పోయినాడు? ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఏం ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఏది డిస్టిలరీకి సంబంధించినటువంటి బాధ్యతలు లేడు, ఎందుకు జైల్లో పోయినాడు? ఎవడి భారత సిమెంట్కి ఉండేటువంటి వాడు ఆడిటర్ ఎందుకు జైలు పోయినాడు? ఏం సంబంధం లేకపోతే ఎందుకు జైలు పోతారు వాళ్ళు? పైగా కోర్టు బెయిల్ కూడా రద్దు చేసింది. అది బెయిల్ ఇవ్వడమే తప్పది, కరెక్ట్ గా ఇప్పుడు హైకోర్టు చెప్పింది, రద్దు అయిపోయింది. కాబట్టి సిగ్గు లజ్జ ఉండాలి కదా మనం మాట్లాడుతుంటే. ఇప్పుడు ఎవడో దారిలో పోయేవాడు మాట్లాడతాడు వేరే సంగతి. నువ్వు ఒక పార్టీ ప్రధాన బాధ్యతల్లో ఉండేవాడివి, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట విఘ్నులందరూ వింటారు, ఆలోచిస్తారు అన్నప్పుడు లేస మాత్రం కూడా ఏమి ఆత్మవిమర్శ లేకుండా మాట్లాడితే ఏం గౌరవం ఉంటుందండి ప్రజల్లో వీళ్ళకు? కాబట్టి ఏ విషయం ఇప్పుడు హైదరాబాద్ ర్యాలీకి సంబంధించి చెప్తాడు. ఎవరు ఎందుకు ర్యాలీ తీస్తారండి? మాకేం అవసరం ఉంది హైదరాబాద్ లో ర్యాలీ చేయడానికి? హైదరాబాద్ మేము జనాన్ని పిలిచి ఖర్చు ఎందుకు పెడతాం మేము?
అభిమానంతో తండాలు జనం వచ్చినారంట. దాని మీద కాదు, దాని మీద మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఎవరో చాలా చాలా అనలిటికల్ గా దాని మీద ఒక కామెంట్ చేశారు. దీనికి సంబంధించి దాని మీద మళ్ళీ మాట్లాడదాం. అయితే రవిచంద్ర రెడ్డి గారు నమస్తే. ఒక్క మాట నేను ఈ రవిచంద్ర ఒక్క నిమిషం, ఈ ర్యాలీకి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియాలో రమ్మని పిలిపించారు, చుట్టూ ఉండేటువంటి జిల్లాల నుంచి సమీకరించమని చెప్పినారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గుడు లేకుండా మాట్లాడుతున్నాడు. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. ఎవరు దీన్ని ఈ వాదనని ఎవరు బలపరచారు? అది ఓపెన్ సీక్రెటే కదండి. ముందు రోజు మీటింగ్ పెట్టి మరీ చెప్పినాడు అందరికి, మీ వాళ్ళందరూ తరలించండి అని. అందరికి తెలిసిందే అది. దాని గురించి మాట్లాడదాం సార్ మళ్ళీ. అయితే రవిచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తూ ఏం తేల్చారు మీరు అని అడగడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, దర్యాప్తు చేసిన సిట్ వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు, పట్టాభి గారికి, గఫూర్ గారికి, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరూ నమస్కారం. సో నేను ఏదన్నా సజ్జల గారి గురించి మాట్లాడితే మీరు అలాగే అంటారు ఇలాగే అంటారు అని అనేవాళ్ళు మీరు కూడా. కానీ ఈరోజు మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నిజం, మీ అనుమానం నిజం. అందులో ఒక్క పైసా అభూత కల్పన కూడా లేదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఒక్క విషయం కాదు, రెండు విషయాలు కాదు. ఆ రోజు సకల శాఖలు డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించిన తీరు, ఈరోజు పార్టీని లీజుకు తీసుకున్నాడా లేకపోతే మళ్ళా సర్వం పెత్తనాన్ని ఆయనే చేస్తున్నాడు. మీరు చూడండి, అన్ని నిరసన ప్రదర్శనలకి 1 కోటి సంతకాలని చెప్పి ఎన్ని సంతకాలు తెలియదు కానీ ఇందాక 80-90 లక్షలు చేసేసాడంటే ఈయన. ఎడం చేత్తో కుడి చేత్తో చేసినా కూడా కావు. ఎడం చేత్తో కుడి చేత్తో చేయడంతో పాటు కాళ్ళతో కూడా ఏమైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. సార్ ఒక్కటి, అంశం యొక్క ప్రాధాన్యత రిఫ్లెక్ట్ కావాలంటే నకిలీ స్కీములు, నకిలీ రకాల విన్యాసాలు ఉండకూడదు. స్ట్రైట్గా ఒక ప్రెస్ మీట్ ద్వారా పలాని పని చేస్తే పలాని వరకు నష్టం, దీన్ని మీరు పునఃపరిశీలిస్తే సముచితంగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని కూడా మంచి మాటల్లో చెప్పొచ్చు. అవును, అలా చెప్తే ప్రజలకు ఏదైనా జరగాల్సి ఉంటే ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. అలా కాకుండా రెచ్చగొట్టే ధోరణిలో, లేకపోతే స్కీములు, దానికి గతంలో చేసిన స్కాముల్లో వాడిన మనీ కొంచెం వాడుకొని దాన్ని ఒక అజెండా లాగా తీసుకొని పార్టీని ఏదో ఒక విధంగా నడపాలి. పార్టీని నడపకపోతే మనకు ఉద్యోగం ఉండదు. మనకు ఆ ఉద్యోగం లేకపోతే పార్టీ మీద ఆధిపత్యం ఉండదు. చక్కగా తండ్రి కొడుకులు ఆ పార్టీని, సాక్షి టీవీని కబ్జా చేశారు. నేను చేసేది ఆరోపణ కాదు, ఖచ్చితంగా కూడా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్లు అసలు ఉండవు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. నేను ఈ మాట చెప్పినందుకే నేను బయట రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా చెప్పా, ఈయనే కోవర్టు, మిమ్మల్ని ముంచేది మళ్ళీ ఈయనే అని చెప్పా డైరెక్ట్. ఎక్కడో అక్కడ ఇక్కడ చెప్పిన మాటలు కాదు సార్. కాబట్టి అవి చెప్పిన తర్వాత మమ్మల్ని ప్యాచ్ చేసినా కానీ అది కుదిరే పని కాదని, ఇంకా వీలు కాదని వచ్చా బయట. సార్ మాటికి ఓడిపోయే పార్టీలో అంతర్గతంగా శకునిలా కుట్రలు చేసే వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే పార్టీలో ఉంటే మన బతుకు బాగుపడదు కదా, మన బతుకు అన్యాయం అయిపోతుంది. నాలాంటి వాడికి అలా అనిపించిందంటే పాపం ఎంతో మంది బకరాల్లాగా ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, మన అన్నగారి ఫిక్స్డ్ డిపాజిట్ లో 40% ఉంది, ఈసారి అది ఇది కలిపితే కూటమినైనా కొట్టేస్తాం. సార్ బీహార్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా ఇలాంటి భ్రమలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్? నేను ఒకటే అడుగుతున్నా, ఈ భ్రమల్లో పెట్టి మిగతా అప్పో సప్పో తెచ్చి ఈ 3 ఏళ్ళ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఆ పార్టీని నడపమని నాయకులకు ఒక పైసా ఇవ్వకుండా నిరసనకి, 1 కోటి సంతకాలకి, విన్యాసాలకి ప్రదర్శనలు చేస్తా చక్కగా ఇతను పార్టీ ఆఫీసుని కబ్జా చేసి పార్టీ లీజ్కి టూరింగ్ ట్యాకీస్ లాగా నడిపిస్తూ అప్పుడప్పుడు ఈవెంట్ పెర్ఫార్మెన్స్ కి ఒక డమ్మీ స్క్రిప్ట్ రైటరు మా శ్రీయర్ ఉన్నాడు, రాస్తాడు. పాపం రప్ప రాస్తాడు, అందరిని కేసుల్లో ఇరికిస్తాడు. పోలీసులు, నేను ఆ రోజు అంటే మా తమ్ముడి మీద మీకు కనబడింది, మన పోలీసులు తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు సార్ నోటీసు? శ్రీయర్కే ఇచ్చారు. అవును. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ జరిగే తతంగం అంతా కూడా ఓ తండ్రి, ఓ కొడుకు, ఓ స్క్రిప్ట్ రైటర్ పూర్తిగా వైఎస్ఆర్సీపీని కబ్జా చేసి దాని చుట్టూ ఒక కోటరీ అల్లారు. వీళ్ళకి జీ హుజూర్ అనే బ్యాచ్ ఒకటి ఉంది, ఒక 8 మంది నుంచి 12 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లేచి నుంచి ఉంటారో లేదు తెలియదు, కానీ ఈయన వస్తున్నాడంటే వాకిట్లో పోయి సూట్ కేసు అనుకుంటారు.
వీళ్ళ బ్యాచ్ ఈ పార్టీని ఒక కుటీర పరిశ్రమలో నడుపుతుంది. వీళ్ళకి నిత్యం ఆదాయం, వీళ్ళ పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి దివాలా. జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత అమాయకుడు అంటే ఆయన కాస్త బద్ధకంగానో, ఆయన కాస్త నిర్వేదంగానో, ఇంత చేసాం మనం ఓడిపోయాం కాబట్టి మనకేముందిలే పార్టీ ఉన్నా లేకపోయినా అనే నిర్వేదం వచ్చినప్పుడు సార్ మీరు ఆ నిర్ణయం తీసుకోవద్దు, మళ్ళీ మనమే వస్తామని చెప్పి అతని చేత అంతో ఇంతో ఖర్చు పెట్టించి పార్టీని ఉపాధి హామీ పథకం లాగా నడుపుకుంటున్నారు. నేను ఎందుకంటున్నానంటే తండ్రి కొడుకని మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ పెత్తనం అంతా సజ్జల, పెద్ద సజ్జల. ఇంకో చిన్న సజ్జల సాక్షి మీడియా డిజిటల్ హెడ్గా మొన్నే అయ్యాడు. నాకేం కక్ష లేదు సార్, నేను బయట వచ్చే ఉన్నట్టు చెప్తున్నా. నేను హ్యాపీగా ఉన్న ఈరోజు ప్రశిక్షణ తరగతుల్లో, నిన్న ఈరోజు అద్భుతంగా జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల్లో మేము రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సమాయత్తమయ్యే చర్యలన్నీ కూడా గొప్పగా జరిగాయి నిన్న ఈరోజు ఇక్కడే నెల్లూరులో. కాబట్టి 7 జిల్లాల సమావేశం జరిగింది. దాంట్లో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తున్న బీజేపీలోకి వచ్చినందుకు. ఖచ్చితంగా కూడా అక్కడున్న వాళ్ళు వెర్రోళ్ళు అయిపోతారు, దివాలా అయిపోతారు, మరోసారి ఓడిపోతే అన్యాయం అయిపోతారన్న బాధతో మాత్రమే చెప్తున్నా. అంటే సాటి మనిషిగా చెప్తున్నా, ఒక పార్టీ సింపథైజర్గా చెప్పడం. ఎందుకంటే జనాల్ని మభ్యపెట్టి వాళ్ళ భవిష్యత్తుల్ని పణంగా పెట్టి ఉపాధి హామీ పథకాన్ని చేస్తున్న ఈ తండ్రి కొడుకుల చర్యల్ని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా గమనించాలి. ఇంకొకటి మాట అన్నారు సార్, మీరు ఇన్ని చెప్పాడు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడిగాడంటే, మొన్న విజయసాయి రెడ్డి గారు వచ్చి ఆ చుట్టూ ఉన్న పనికిమాలిన వల్లే ఆయన ఆ విధంగా పరిస్థితులు వచ్చినాయి అని చెప్పినప్పుడు ఈయన ఉలిక్కిపడ్డాడు. ఈయన ఉలిక్కిపడి అటు తిరిగి ఉరుముడిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడేటట్టుంది, నన్ను తీసేస్తాడేమో, నన్ను పక్కన పెడతాడేమో అన్న భయంతో ఈ రోజున ఆయన అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పలా, దేనికి సమాధానం చెప్పలే, చాలా తెలుగుగా దాటేశాడు. దాటవేసి మళ్ళా ఇంకో మాట అన్నాడు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా, సిట్టుని పురికొల్పే విధంగా ఇంకా ఇప్పుడు చర్యలు తీసుకుంటారు, తొందరగా నన్ను ఆయన తొలగించే లోపల మీరు ఆయన్ని తీసుకొని లోపలేంటారు నాయన, పార్టీ మీద ఉన్న పెత్తనం బాకముందే లోపలేస్తే, అంటే నన్ను తొలగించాక ఆయన లోపలేస్తే వేరే వాళ్ళు పెత్తనం చేస్తారని ఈయన బాధ. సుబ్బారెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారు బయట వెళ్ళిపోయారు, మిథున్ రెడ్డి గారి సమస్యల్లో మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు సైలెంట్ అయ్యారు. సర్వం సహా మొత్తం తండ్రి కొడుకుల చేతిలోకి వచ్చింది. తండ్రి స్టేట్మెంట్, కొడుకు ప్రమోషన్ డిజిటల్ మీడియా హెడ్ గా సాక్షి టీవీలో. ఆహా, ఏమన్నా పెత్తనమా సార్, సొమ్ము ఒకటిది, సోకొకటిది, లెగసీ ఒకరిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరిపాలన చేశాడు, ఏదో స్కీములు ఇచ్చాడు, బోల్డ్ స్కాములు జరిగాయి. స్కాములు జరగలేదని చెప్పనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అదే అంటున్నా, స్కాములు జరగలేదని చెప్పనండి, ఓపెన్ డిబేట్ కూడా లిక్కర్ స్కాములు జరగలేదని చెప్పనండి సార్. ఒక్కో స్కామ్ గురించి కడిగేద్దాం, ఒక్కో స్కామ్ గురించి కడిగేద్దాం, పబ్లిక్ డిబేట్ లో కడిగేద్దాం. రాడుగా డిబేట్ కి సార్, అద్భుతమైన అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, ఆయన అద్భుతమైన అధికార ప్రతినిధులు ఉన్నారు కదా. కాదు బూతులు మాట్లాడటం ఆపి నీతులు చెప్పే పేర్నాని గారిని, అద్భుతంగా వాక్చాతుర్యంతో పాటు నటన కౌశలాన్ని ప్రదర్శించే అంబటి రాంబాబు గారిని నేను ఇప్పటికీ ఒక 60 డజన్ సార్లు ఛాలెంజ్ చేశా. మీరు రిప్రజెంటేటివ్ గా పంపించండి, డిబేట్ అయిపోయే లోపల మీరు స్కామ్ చేశారని ఒప్పించి కానీ నేను జనాల ముందు మిమ్మల్ని నిరూపించలేకపోతే నేను పక్కపోతా రాజకీయాల నుంచి. ఏ విధంగా చేశారు ఆ పక్క కంటే పార్టీ వదిలిగా సార్, రాజకీయాల నుంచి పోతా అసలు లేకుండా పక్కకి. నేననేది ఎంత నమ్మకంగా చెప్తున్నానంటే, ఇంచ్ బై ఇంచ్ ఈచ్ ప్రతి విషయంలో ఎక్కడ ఏ తప్పు చేశారో వాళ్ళు నాకు ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, దానికి తాళం వేసి పార్టీ లేదు పుష్ప అని ఆ పార్టీని మూసేసేదాకా అతను కాపలా కాస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా అతని మీద కేసులు ఉండవు. రైట్, అతన్ని అంశం ఏంటంటే, ఒక నిమిషము రవిచంద్ర, లడ్డూలకు సంబంధించి చాలా డిబేట్లు చేసాం, ప్రజల్లో చాలా చర్చ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు కాబట్టి ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. ఇందాక చెప్పాను కదా, అయోధ్యకి ఆలయ శంకుస్థాపన అప్పుడు ప్రారంభోత్సవం అప్పుడు 1,00,000 లడ్డూలు పంపారని, కల్తీ లడ్డూలే పంపారని చాలామంది కూడా పెట్టారు. 2019 నుంచి 24 వరకు తిరుమలలో 48 కోట్ల లడ్డూలు సప్లై చేస్తే 5 ఏళ్లలో, అందులో 21 కోట్ల లడ్డూలు పూర్తిగా ఈ కల్తీ పామాయిలు కెమికల్స్ కలిపి చేసినవేనంట. 21 కోట్ల లడ్డూలు. ఈ 21 కోట్ల లడ్డూలు
ఈ సప్లై చేస్తే ఇందులో సామాన్య భక్తులకితో పాటు ప్రధానమంత్రికి, కేంద్ర పెద్దలు, హోంమంత్రి కానీ లేదా రాష్ట్రపతి గారు కానీ, జడ్జిలకు కానీ అందరికి ఇవే. వాళ్ళతో పాటు సామాన్య భక్తులకి ఇవే 21 కోట్లు. అంటే ఇంత చేసి మళ్ళీ ఇప్పుడు ఈ బొంకుడు వ్యవహారం వైసీపీ టార్గెట్గా జరుగుతుందండి పట్టాభి గారు. లడ్డు కల్తీ దర్యాప్తు కూడా వైసీపీ టార్గెట్గానే జరుగుతుందని ఇంకా సుబ్బారెడ్డి గారి పిఏ కూడా దొరికిపోయే దాంట్లో వారి దగ్గర కూడా డబ్బు స్వాధీనం చేసుకున్నారు కదా అకౌంట్స్లో. ఇంత చేస్తే కూడా ఇంకా బుకాయిస్తే ఎలా ఈ మనిషిని ఏమనుకోవాలా పట్టాభి గారు? వికే గారు ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడే ప్రతిసారి నాలాంటి వాళ్ళతో వాతలు పెట్టించుకుంటాడు ఈ తాడేపల్లి కొంప జీతగాడు. ఇప్పుడు ఆయన యజమాని అన్నారుగా రవిచంద్రారెడ్డి గారు. అదే ఇప్పుడు రవిచంద్రారెడ్డి అన్నావు, అసలు జీతగాడు ఏంటి యజమాని ఆయన అంటున్నాడు. దానిలో అది నిజం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ప్యాలెస్ యజమాని ఏమో సాయంత్రం 6 గంటల తర్వాత క్లోజ్ కదా, ఏం జరుగుతుంది ఏం తెలియదు కదా ఆయన. సో ఆ యజమాని బాధ్యతలు నేనే తీసుకుని ఉండొచ్చు, దానిలో ఏం ఆశ్చర్యపోకర్లా. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడే ప్రతిసారి వాతలు పెట్టించుకోవటం, ఎక్కువ సార్లు నాతో వాతలు పెట్టించుకున్నాడు కాబట్టి ఆ రకంగా ఆ విధంగా మీరు అన్నట్టు నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఎక్కువ సార్లు వాతలు పెట్టించుకున్నానేమో నన్ను తిట్టారు, ఇప్పుడేమో నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు అని మళ్ళీ వాతలు పెట్టే ఎక్కువ సార్లు అవకాశం నాకు వచ్చింది, నాకే ఇచ్చాడు కాబట్టి ఆ రకంగా. శత్రువులు కూడా ప్రియమైన శత్రువులు ఉంటారు మీలాగా. సరే, ఇక్కడ లడ్డు విషయంగా మాట్లాడుకుంటే వీకెండ్ చాలా స్పష్టంగా మనందరికీ తెలిసినటువంటి 1-2 విషయాలు, ఎక్కువ మనం దీంట్లో డెప్త్ కూడా వెళ్ళదు. ఇది తెలిసి చేసినటువంటి మహాపాపం. ఎందుకు ఈ మాట మనం పదే అంటున్నాం అంటే 2022లో టిటిడి ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజరు లడ్డూ క్వాలిటీ మీద అనేక ఫిర్యాదులు వస్తుంటే ఆయన సిఎఫ్టిఆర్ఐ మైసూర్ ల్యాబొరేటరీకి భోలేబాబా డైరీ యొక్క నెయ్యిని పంపించాడు శాంపుల్. సిఎఫ్టిఆర్ఐ ల్యాబొరేటరీ వాళ్ళు స్పష్టంగా ఇది కల్తీ నెయ్యి, ఇది నాణ్యమైనటువంటి నెయ్యి కాదని రిపోర్ట్ ఇచ్చారు. ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా, ఇది కల్తీ అని తెలిసిన తర్వాత కూడా అదే నెయ్యిని కంటిన్యూ చేయటం, అదే భోలేబాబా డైరీ వద్ద నుంచి రకరకాల పేర్లతో నెయ్యి కొనుగోలు చేయటం ఏమంటారు సార్? ఈ ఒక్క విషయానికి జవాబు చెప్పనండి. ఇది తెలిసి చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం, తెలియక జరిగింది కాదండి. రెండోది, ఇందాక గఫూర్ అన్నట్టు, ఇందాక నేను చూసా ప్రెస్ మీట్ మొత్తం చూసా, ఈ జీతగాడి ప్రెస్ మీట్. 2019కి ముందు జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్ కి ఆ తర్వాత జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్ కి తేడా ఏముంది, అదే వ్యవస్థ అదే సిస్టమ్ అని చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు 5-6 కీలకమైనటువంటి కండిషన్స్ ని మార్చింది ఎవరండి? వైవి సుబ్బారెడ్డి కదా. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ లో పాల సేకరణకి సంబంధించి కానివ్వండి, నెయ్యి ఉత్పత్తికి సంబంధించి కానివ్వండి, 5-6 కండిషన్స్ మార్చింది దేనికి? రసాయనాలతో తయారు చేయటానికి. 63 లక్షల కిలోలు సార్, 63 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారైంది అని చెప్పి, ఇది మొన్న అరెస్ట్ అయినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఈ సావంత్ అనేటటువంటి వ్యక్తి, సుగంధ్, అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి, నేను దాదాపు 8 కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాల్ని నేనే సరఫరా చేశా, ఏ డేట్ లో ఎంతంత సరఫరా చేశానో భోలేబాబా డైరీకి అని చెప్పి చాలా స్పష్టంగా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. 8 కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు ఉపయోగించి 250 కోట్ల రూపాయల విలువైనటువంటి 63 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు మొత్తం ఆధారాలతో సహా దొరికిపోతే, ఏ కెమికల్స్ వాడారు, ఎంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడారో కూడా బయటపడిపోతే ఇంకా ఏంటంటే బుకాయించేది. ఇంకొక విషయం, చిన్నప్పన్న అనే వ్యక్తి వికే గారు, వీళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? ఈ సిఎఫ్టిఆర్ఐ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇది కల్తీ అని ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో, చర్యలు తీసుకోకపోగా మళ్ళీ రిపోర్ట్ కాగితం చూపించి, అరే భోలేబాబా డైరెక్టర్స్ ఇద్దరిని, ఇదిగో ల్యాబ్ రిపోర్ట్
నీది కల్తీ అనే ఒక కాగితం మొక్క కూడా మా దగ్గర ఉంది, ఎంత ఇస్తావు చెప్పు, నిన్ను కంటిన్యూ చేస్తాం, నువ్వు ఏమి ఇస్తే మాకేంటి, ఇదిగో రిపోర్ట్ కాగితం, ఇది మేము పక్కన పడేయాలంటే ఎంత ఇస్తావు అని మళ్ళీ కోట్లాది రూపాయలు వసూలు చేస్తే ఒక్క చిన్నప్పన్న అనే వ్యక్తి 2022-24 మధ్య 14, ఒకటి కాదు రెండు కాదండి, 14 విలువైన ఆస్తులు విశాఖపట్నం చుట్టుపక్కల కొన్నాడండి. విశాఖపట్నం చుట్టుపక్కల 14 ఆస్తులు. ఇక్కడ ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే, ముందు విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, అతన్ని మార్చి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ గా పెట్టిన తర్వాతనే కొన్నాడు మళ్ళీ ఈ ఆస్తులన్నీ కూడా. మన ఇష్టం కదా, మందే కదా సామ్రాజ్యం, ఏ స్థలం ఏది కావాలంటే నచ్చిన రేటుకి బెదిరించి లాగేసుకోవటమే కదా. అట్లా 14 ఆస్తులు కూడబెట్టాడండి చిన్నప్పన్న. ఏది 70,000 రూపాయల జీతగాడు విశాఖపట్నం చుట్టుపక్కల ఆస్తులు ఎలా కొనేస్తాడంటే, కోట్లాది రూపాయలు అతని అకౌంట్ లోకి ఎలా వచ్చేస్తాయి? ఇవన్నీ ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలు కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చేసినటువంటి పాపం ఏఆర్ డైరీ ఫుడ్స్. ఇవాళ ఇందాకేదో ఇంకోటి కూడా మాట్లాడుతాను, ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటుంది, టెక్నికల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారని. సజ్జల ఏఆర్ డైరీ ఫుడ్స్ కి టిటిడి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అసలు ఈ డైరీకి ఇన్ని కిలోల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదు, వీళ్ళకి ఆ క్యాపబిలిటీస్ లేవు, వీళ్ళకి అసలు స్టోరేజ్ ట్యాంకులే లేవు ఇక్కడ అని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ని పక్కన పడేసినటువంటి వ్యక్తి బొమ్మన కాదా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఎందుకంటే అక్కర్లేదు కదా, మనం రసాయనాలతో తయారు చేసి వస్తుంటే ఇంకా నెయ్యి ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం మనకే ఉంది, వీకే కాదు. ఇవాళ సజ్జల మాట్లాడుతున్నటువంటి ఇంజనీరింగ్ విభాగమే ఏఆర్ డైరీ ఫుడ్స్ కి వెళ్ళి అసలు ఈ డైరీకి అసలు అటువంటి కెపాసిటీ లేదని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్ లోనూ ఈయన లేడు, లడ్డూ స్కామ్ లోనూ ఈయన లేడు, కాబట్టి లేని రెండే పట్టుకున్నాడు. ఎక్కడైతే ఇతని పేరు రాలేదో ఆ రెండు పట్టుకుని మొత్తం అందరినీ కట్టగట్టి లోపలికి దోసేద్దాం అనే దీంతో ఉన్నట్టున్నాడు. ఒక్క నిమిషం మాట్లాడండి. పరకామణి కేసులో మేమేదో ఆత్మహత్య అని మేమేదో మాట్లాడామని చెప్తా ఉన్నారు అన్నదానికి ఆయన ఇచ్చినటువంటి అత్యంత గొప్ప సమాధానం ఏంటంటే విపి గారు, అవునండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడతాం, మాకు ఆధారాలతో పని ఏంటి, మేము ఏదైనా మాట్లాడతాం, ఏదైనా ఆరోపిస్తాం, మేము ఫ్యాక్ట్స్ చూసుకోవాల్సిన అవసరం మాకు లేదు, అందుకని మేము ఆత్మహత్య అనేసాం, ఏంటి తప్పని ఏం మాట్లాడాలండి ఇతని గురించి? అవును మరి మేమున్న ప్రతిపక్షంలో ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలు అన్నారు, తర్వాత నారాయణ అప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, అందుకని అన్నారు. కాదు ఇప్పుడు కాదు సార్, ప్రతిపక్షంలో ఉంటే ఏర్పడి ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం సార్. ఏ రోజన్నా మీరు ఇదే డిబేట్ లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అనేక రకాలుగా గ్రిల్ చేసి వదిలిపెట్టేవాళ్ళు. అందుకే సార్ ఆ పార్టీకి పాలించే సోయి లేదు, ప్రతిపక్ష సోయి కూడా ఉండదు, దీనికనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి ఆ పార్టీకి ప్రజలు. అదే కదా, ఆ రోజు మేము ప్రతిదీ ఆధారాలతో సహా మాట్లాడాం, కాగితాలు చేతిలో పెట్టుకుని మాట్లాడాం. ఇవాళ రవిచంద్ర రెడ్డి గారి ప్యానెల్లో ఉన్నారు, అనేక డిబేట్ లో మేము ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడే మేము ఎదురు చాలా ఫియర్స్ గా మేము ఇద్దరం వాదించుకునే వాళ్ళం. కానీ ఆన్ బేసిస్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ఒక కాగితం చూపించి మాట్లాడేవాళ్ళని, ఆయన దానికి ఏదో జవాబు చెప్తా ఉండేవాళ్ళు. కానీ మేము ఆధారాలు లేకుండా ఏ రోజున మాట్లాడామా? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా ఆ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళం. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఏది పడితే అది మాట్లాడతామండి, మాకు ఫ్యాక్ట్స్ తో పని ఏంటి అని అంత నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలండి? రైట్, ఒక్క నిమిషం పట్టాభి గారు. గఫూర్ గారు, ఇందాక నేను మీరు చెప్తుంటే ఆపాను. నేను తెలుగులో ఎక్కడైనా మీరు తెలుగు బాగా మాట్లాడతారు కదా, అఫ్కోర్స్ మీరు అవడానికి వేరే ఏదైనా కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉద్యమాలు చేసి ఎంతో చదువుకుని ఉన్నారు మీరు. రపరప అనే పదం విన్నారు? రపరప అంటే రపరపలంట, రపరపలాడుతూ అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో రప్పరప్ప అని పెట్టే. అంటే మామూలుగా మనం రెపరెపలు అనే పదం వాడతాం, ఆ పార్టీ జెండాలు రెపరెపలాడు. తెలుగు ఇప్పుడు ఆయన ఇంకోటి చెప్పాల్సింది, అయ్యా మా కార్యకర్తలు అంతా కొంచెం నాలుక మందం ఎక్కింది, రెపరెప బదులు రప్పరప అన్నారు. ఏం పెద్ద భాషలో వాళ్ళ నాలుక మందాన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప మీరు వాళ్ళ ఉద్దేశాన్ని తప్పుపడితే ఎట్లా అని. ఎందుకంటే తిది నాలుక మందాలైనాయి. అవును సార్, రెపరెప చాలా క్లియర్ అండి. రెపరెప రపరప రెండు వేరు వేరు పదాలు. రెపరెపలాడేటువంటిది జెండాకి సంబంధించి చెప్తాం, రెపరెపలాడడం అంటే
ఉన్న స్థానాలకు, లేకుంటే అది గాలిలో పాజిటివ్ యాంగిల్, అదంతా పాజిటివ్. అది పాజిటివ్. అది ఇప్పుడు రప్పరప అనేది సినిమా డైలాగు. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కదా, పుష్ప డైలాగ్ అది. ఏమి సినిమాలో చెప్పింది మేము చెప్తే తప్ప అని ఇంకా ఈయన సమర్థిస్తాడు దానికి. ఆయన జగన్మోహన్ రెడ్డి దాచుకోలేదు కదా. అవును. రప్పరప అంటే ఏంది, అది ఏంది అని 5-6 సార్లు చెప్పించుకున్నాడు ఆయన. సినిమా డైలాగ్ కదా, చెప్తే తప్పేముంది అని ఓపెన్ గా అన్నాడు. అంటే రపరప అంటే నరికేస్తాము అనేది సినిమా డైలాగు. రపరప నరికేస్తాం మేము అని సినిమా డైలాగ్ను వాళ్ళ కార్యకర్తలు అంటుంటే, అరే తప్పురా, ఇది మంచి భాష కాదు, మంచి సంస్కృతి కాదు, ఇది మంచి మెసేజ్ ఇవ్వదు అనేది చెప్పాలా, లేదా తోక ముడుచుకొని దాని గురించి ఏం ప్రస్తావించకుండా ఉండాలా? ఇది ఎవరైనా సభ్యత ఉండేవాడు చేసేది. దాన్ని కూడా సమర్థించుకునేటువంటి పద్ధతి మాట్లాడితే మనం ఏం చెప్తాం మనం? కాబట్టి సార్ ఇది కల్చర్. ఇది ఇప్పుడు ఈ మధ్య మళ్ళా సోషల్ మీడియాలో మొదలైందండి. సోషల్ మీడియాలో మళ్ళా మొదలైంది, ఈ లకారాలు వాడుతున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారు. అంటే నా పాయింట్ ఏమిటంటే, ఒక అరాచకమైనటువంటి కల్చర్ను, ఆంధ్ర ప్రజల యొక్క సంస్కృతి కాదండి ఇది. ఆంధ్ర ప్రజలు గౌరవానికి గౌరవంగా ఒకరినొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడానికి మన పేరు. రాజకీయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అరాచకమైనటువంటి కల్చరు, రెచ్చగొట్టడం, దౌర్జన్యం చేయడం, అవతలోడు కుమిలిపోయేటట్లుగా వాళ్ళ గురించి అవహేళన చేయడం, వాళ్ళ అవమానకరంగా మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళకు వచ్చినటువంటి కల్చర్. అది ఆ కల్చర్ లో భాగమే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు. నేను ఒకటేసారి చెప్పేది, ఇప్పుడు పట్టాభి గారు ఉన్నారు, ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏమైనా చెప్పుకొని మనం చేసే దాంట్లో సీరియస్ గా ఎవరెవరు ఇట్లాంటి అరాచక ధోరణి, ఎవరెవరు డబ్బులు ప్రజాధనాన్ని మింగినారు, ఎక్కడెక్కడ ఈ ప్రజాధనం ఉందో సీరియస్ గా పట్టించుకొని వాళ్ళందరినీ బోన్లో పెట్టడం ఒకటే పరిష్కారం, ప్రజల ముందు పెట్టడం ఒకటే పరిష్కారం. అందుకోసం ఇప్పుడు ఉండేటువంటి సీట్లు ఇంకా కొంచెం పని. మరి ఇప్పుడు ఆయన పట్టాభి చెప్తున్నాడు, ఈ మనీ ఎక్కడెక్కడ పోయింది, ఈ కంపెనీస్ అవన్నీ కనిపెట్టాలి సార్, కనిపెట్టాలా, అవి తీయాలా. అవి తీసి మీరు ఇదిగో ఈ డబ్బు దొరికింది, ఈ డబ్బు ఇట్లా పోయింది అని ప్రజల ముందు పెడితేనే వీళ్ళ ముఖానికి మసిపూసినట్టు. మళ్ళీ మనం సమాధానం చెప్పాల్సి, మళ్ళా కాల్చి బట్టగాల్చి వేస్తారు అంటాడు. బట్టగాల్చి కాదు, ఆ మసి, ఆ నల్లటి మసి వీళ్ళ ముఖాలకు పూయాల. ఏ రకంగా సమర్థించుకుంటారు వీళ్ళు? కాబట్టి దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు డిఫరెంట్ సిట్స్ ఉన్నాయి. అందుకు కొన్ని మెయిన్ గా ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. అటువంటి చోట్లైనా సీరియస్ గా ప్రభుత్వం స్పందించి మీరు కేంద్రం యొక్క ఒత్తిళ్లకు లొంగకుండా, ఎందుకంటే నేను నాకు బలమైనటువంటి ఆధారాలతో మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో ఉన్నారు అని. అట్లా కుదరదండి. ఈ రాష్ట్రంలో ప్రజల్ని మీరు సాటిస్ఫై చేయాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా, నాకేం వ్యక్తిగతమైనటువంటి తగాదా నాకేం జగన్మోహన్ రెడ్డితో, ప్రజాధనం అండి, వేల కోట్ల రూపాయలు ప్రజలకు నమ్మకం పెట్టి అధికారంలోకి పంపిస్తే ప్రజా విశ్వాసాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి పోవద్దని ఎందుకున్నారంట? కాదు జగన్మోహన్ రెడ్డి గఫూర్ గారు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దని ఎందుకు అనుకుంటున్నారట కూటమి ప్రభుత్వం వాళ్ళు? పైనుంచి ఎందుకు అనుకుంటున్నారంటే దాని వెనుక ఒక సిద్ధాంతం గారు. 25 పట్టాభి గారు ఒక్క నిమిషం. 25 సీట్లు కావాలి మాకు, మీరు ఏం తగాదా పడినా రాష్ట్రంలో తప్ప కేంద్రంలో ఈ 2 పార్టీలే మమ్మల్ని బలపరుస్తాయి, ఇంకో పార్టీని రానియకుండా మీరిద్దరూ ఉండండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. అది నాకు కొంచెం ఆధారం కూడా ఉంది, ఊరికి గాల్లో మాట్లాడడం లేదు. అందుకోసమే నాకేమి ఇప్పుడు ఎవరు ఏ వైఖరి తీసుకుంటారో నాకు సంబంధం లే, కానీ ప్రజాధనం కొల్లగొట్టబడింది అనేది ఫ్యాక్ట్ అండి. ఇష్టం వచ్చినట్లుగా అనేక కుంభకోణాలు పాల్పడ్డారు ఫ్యాక్ట్ అండి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల కంటే కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఆయన ఆఫీసు చేసిన అరాచకాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. అవన్నీ బయటికి తీస్తేనే గౌరవం నిలబడుతుంది. మీరు అన్నట్టు ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఏది ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని కూటమి ప్రభుత్వం
అనుకుంటోందని మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది కనుక నిజమే అయితే అది మరి కూటమి ప్రభుత్వానికి రవిచంద్రారెడ్డి గారు చెప్పండి. గఫూర్ గారు చేసిన ఆరోపణ కొంచెం. వెంకటకృష్ణ గారు, దాంతోపాటు మీరు ఇందాక ఒక చక్కటి మాట అన్నారు. అది తీసుకుంటా, ఏ కేసులో అయితే అది తీసుకుంటా కానీ జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దు అని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది అనేది ఆయన ఆరోపణ. తన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. ఎందుకంటే కూటమి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, పైన కేంద్రంలో ఎన్డీఏ లెడ్ బీజేపీ పెద్దన్న పాత్రలో పరిపాలిస్తున్న పార్టీ. ఇంత పెద్ద మీరు నేను చెప్పే దాంట్లో కూటమి అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే, అందుకే నేను బీజేపీ నుంచి రెస్పాండ్ అవుతున్నా గఫూర్ గారు. పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేటప్పుడు మన దగ్గర ఆధారాలు ఉంటే డైరెక్ట్ గా రేపు మళ్ళా లైవ్ లో కూర్చుందాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద వినండి, అక్కడి చెప్పడం కాదండి, ఆధారాలు కావాలి గఫూర్ గారు. నేను కూడా ఇక్కడిన్నవి చెప్తే గాలి వార్తలు అవుతాయి, కానీ నేను సజ్జల గారి విషయంలో మాట్లాడేవన్నీ నిజాలు. నేను పబ్లిక్ గా చూశాను కాబట్టి చెప్తాను. ఐఎమ్ ద ఎవిడెన్స్. అదే విధంగా ఏదైతే కేసుల్లో తన పేరు లేదు. రవి గారు ఆగండి దయచేసి, వెళ్దాం వాటిలోకి వెళ్దాం. ఒకసారి పటాబ్ గారు కూడా నాకు గఫూర్ గారు మీరు మాట్లాడాలన్నారు. మీరు వద్దంటే చెప్పను. సజ్జల గారి గురించి ఇంకా చెప్పాల్సింది సజ్జల గారండి బాబు, నేను దాన్ని క్లోజ్ చేయట్లేదు. ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి సజ్జల గారు నాకేమో చుట్టం కాదు, నీకే చుట్టమేమో మొన్నటిదాకా. నాకు ఆ మొన్నటిదాకా కూడా అంటు సమర్థిస్తున్నా. అందుకే ఒక్క నిమిషం, ఈ టాపిక్ మీద ఇందాక పటాబ్ గారు మాట్లాడాలన్నారు. ఒకసారి అది కూడా తీసుకుంటే ఇష్యూ అయిపోతుంది. పటాబ్ గారు, గఫూర్ గారు చేసిన అలిగేషన్ ఏంటంటే జగన్ జోలికి వెళ్ళొద్దు అనుకుంటోంది కూటమి ప్రభుత్వం, దానికి పైగా దానికి ఆధారం ఉంది, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని సంథింగ్ అలా అన్నారు కదా. ఇప్పుడు వికే గారు, అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. అటువంటి ఒత్తిడి ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన లేదు. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దు అన్న ఒక రకమైనటువంటి ఒత్తిడిగా మా పైన ఉంటే, జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా వ్యవహరించేటటువంటి ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులందరినీ అరెస్ట్ చేస్తారంటే, జగన్ అసలు ఏమి మీరు టచ్ చేయబాకండి, అతని పార్టీకి అతను వదిలేయండి అనే ఒత్తిడి మా మీద ఉంటే, అతని ఫైనాన్స్ లెక్కలన్నీ చూసే గోవిందప్ప బాలాజీ జైల్లో ఉంటాడా? లేదంటే సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని లేకపోతే కరుణాకర్ రెడ్డిని ఇవాళ సిట్ అధికారులు విచారణకు పిలుస్తారా? కాబట్టి అటువంటి ఒత్తిడి ఎప్పుడూ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఇవాళ కొంప తగలబడతా ఉంది. ఆ వేడి తట్టుకోలేక పరిగెడతా ఉన్నాడు అటు ఇటు. జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాడు. ఇవాళ బెంగళూరు ప్యాలెస్ లో పడుకున్న నిద్ర లేదు, ఇవాళ మళ్ళీ వెళ్ళాడు ఇటుకులపాయి ప్యాలెస్ కి, అక్కడ పడుకున్న నిద్ర ఉంది. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, తన చుట్టూ ఉన్నటువంటి ఆ కోటరీ అంతా బద్దలైంది. నిజంగా గనక కేంద్రం వైపు నుంచి, ఢిల్లీ పెద్దల వైపు నుంచి మా పైన ఏమాత్రం ఒత్తిడి ఉన్నా ఇవాళ ఈ స్టేజ్ వరకు ఈ దర్యాప్తులన్నీ రావండి. ఆఖరికి మిథున్ రెడ్డితో సహా ఇవాళ జగన్ రెడ్డికి కుడిభుజం మిథున్ రెడ్డి, అతను ఎన్ని రోజులు ఉన్నాడండి జైల్లో. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇంతమందిని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏమాత్రం ఒత్తిడి లేదు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా అవినీతి విషయంలో కాంప్రమైజ్ అవ్వమని ఎప్పుడూ కూడా అటువంటి డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి కాదు. పూర్తి స్వేచ్ఛతోనే ఈ దర్యాప్తు అంతా కూడా జరుగుతూ ఉంది. అతి త్వరలోనే జగన్ దాకా వెళుతుంది. రెండోది మనీ ట్రయల్ విషయంగా అదే ఇంత చెప్పాను. పటాబ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి. రవిచంద్రారెడ్డి గారు, విషయం ఏంటంటే ఇప్పుడు అన్న పాయింట్, ఈ రెండు కీలకమైన కేసుల్లోనూ ఆయన పేరు లేదు, అందుకనే ఈ రెండిటి గురించే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడా అనేది ఒక పాయింట్. రెండోది, ఆల్రెడీ అసలు పార్టీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉందా, సజ్జల చేతుల్లోకి వెళ్ళిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పార్టీ లేదు సార్. లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు 100% జగన్మోహన్ రెడ్డి గారు
నన్ను తీసేస్తానని సజ్జల గారు అడిగినప్పుడు, నన్ను సస్పెండ్ చేస్తానని సజ్జల గారు అడిగినప్పుడు, నాకు రవి కావాలని చెప్పినప్పుడు నన్ను ఎలా పక్కకు జరపాలనే దానికి ఎన్ని అవస్థలు పడ్డాడో మీడియానే సాక్ష్యం. 13 మంది స్పోక్స్ పర్సన్స్ వేసి నా పేరు నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నవాడిని అతను తీయలేక వీళ్ళని మాత్రమే పిలవమని చెప్పిన స్ట్రాటజీ అప్లై చేసిన గనుడు. సరే అయిపోయింది, నా మంచిగా జరిగింది, నేను బీజేపీలోకి రావడం జరిగింది, దేశం కోసం పనిచేస్తాను. కానీ సిస్టమేటిక్ గా మీరు గమనించండి, ఈ రోజున ఆయన చేతుల నుంచి ఎలా సిస్టమేటిక్ గా పార్టీని తప్పిస్తున్నారు. పక్కనున్న ధనంజయ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి గారు రోజు రాత్రి పగులుంటారు, అరెస్ట్ అయ్యారు. తర్వాత బాలాజీ గోవిందప్ప గారు, సరే ఆ ఆడిటర్ గారికి ఆయన పార్టీ ఆఫీస్ లో పని లేదు, సుబ్బారెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారిని సైడ్ లైన్ చేశారు. అది ఎంత తెలివిగా, మిథున్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నారు, పెద్దిరెడ్డి గారు నిర్వేదంలో ఉన్నారు, బొత్స గారు ఆ ఉత్తరాంధ్రలో ఏం చేస్తున్నారో తెలియదు, ఏదన్నా మండల్లో ఏదో మాట్లాడుతున్నాడు. అసలు మొత్తం అందరినీ సబ్సైడ్ చేశాడు సార్. మీరు బాగా గమనించండి, వీళ్ళందరికీ కొత్త ఉద్యోగాలు రాలే, కొడుకు మాత్రం సాక్షి డిజిటల్లో మళ్ళీ హెడ్ గా వచ్చింది. అంటే ఇతని స్టేట్మెంట్, అతని ప్రమోషన్ తో పాటు ఎంత సిస్టమేటిక్ గా పార్టీని హస్తగతం చేసుకోవడం అనేది క్లియర్ గా, విజిబుల్ గా, పబ్లిక్ గా అంటే సాక్షిలో వచ్చింది ఖచ్చితంగా డిజిటల్ హెడ్ గా ప్రమోషన్ ఇచ్చారు సార్. డిజిటల్ అనేది అది ఉద్యోగమా కబ్జానా అంటున్నా. ఉద్యోగం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్ ఇప్పటికైతే. ఇది కూడా ఉద్యోగమే కదా సార్, ఇది ఇక్కడ కబ్జా కాలేదా? అది వదిలేద్దాం. నేను అది కాదు, ఒక్క మాట సార్, ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా గౌరవంగా ఉన్న విపిఆర్ ని రెచ్చగొట్టడం కోసం నారాయణ గారి మీద ఒక అభ్యర్థి విషయంలో ఘర్షణ పూర్తిగా వ్యవహరించేలా చేసి ఆయన అరగంట టైం ఏంటి నేను వస్తున్నానంటే ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మార్చేస్తే ఆయనకు రోషం రాదని చెప్పి ఆయనకు రాకముందే అనౌన్స్ చేసి ఆయన పార్టీ వదిలిపోయేలా చేశాడు. దాని తర్వాత అతని మీద బలమైన క్యాండిడేట్ పెట్టాలని 79 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ గా ఉన్న విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి ఇద్దరు మిత్రుల మీద గొడవ పెట్టాడు. అంటే నారాయణ గారి మీద మాత్రం బలమైన అభ్యర్థి అవసరంలా, ఇక్కడ మాత్రం బలమైన అభ్యర్థి ఉండాలి. ఎందుకంటే గతంలో నెల్లూరు ఇన్ఛార్జ్ గా పనిచేసి కోఆర్డినేటర్ గా పనిచేసిన సజ్జల గారికి విపిఆర్ అంటే పడదు, అదేవిధంగా సాయిరెడ్డి అంటే పడదు. కానీ సాయిరెడ్డి గారు విపిఆర్ ఇద్దరు మంచి దోస్తులు కాబట్టి వాళ్ళిద్దరి మీద గొడవ పెట్టి 79 నియోజకవర్గాల మీద సాయిరెడ్డికి ఉన్న పెత్తనాన్ని తన హస్తగతం చేసుకొని వాటిల్లో కేవలం 3 సీట్లు వచ్చాయి సార్. వైఎస్ఆర్సీపీకి కేవలం 3 సీట్లు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి కోవర్ట్ ఎవరో? వైఎస్ఆర్సీపీ ఇంకెప్పటికీ గెలవదు, సజ్జల నాయకత్వంలో ఆ పార్టీ నడుస్తుంది. మార్క్ మై వర్డ్స్, 29 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నేను డిబేట్కి వస్తా, మళ్ళీ కూటమి గెలుస్తుంది. రైట్, కొంచెం వినడానికి ఇదిగానే ఉంది, ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు. నిజం, అక్షరం నిజం. అదే సార్, అందుకనే ఆల్రెడీ పార్టీ సజ్జల హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి డమ్మీ అనే తరహాలో మీరు మాట్లాడుతుంటే నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కేపీ అయిపోయింది సార్. వైఎస్ఆర్సీపీ కాదు, వైఎస్ఆర్ కేపీ. వై సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ. వీళ్ళందరూ బకరాలే, ఏం చేసినా కూడా గెలవలేరు, గెలవనివ్వడు. గెలుస్తారనుకున్న వాళ్ళని పార్టీ నుంచి బయట పంపిస్తాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, కరెక్ట్ టైం తీసి వాళ్ళని బహిష్కరిస్తాడు అతను. రైట్, పట్టాభి గారు హాయిగా వాళ్ళ అదృష్టం బాగుంది, ఇక్కడ అందరు గెలిచారు. వైసీపీ జగన్ చేతుల్లో లేదు అని నిన్నగాక మొన్న ఆయన అన్నాడు కదా విజయసాయి రెడ్డి గారు కూడా. అదే కొద్దిగా అటు ఇటుగా ఆయనది ఇదే వర్షన్ ఏంటి, ఆయన సమర్థుడే కానీ ఆయన చేతుల్లో లేదు. ఇప్పుడు మొత్తం చుట్టూ ఉన్న ఒక 2-3 కోర్ టీము వాళ్ళు ఆయన చుట్టూ కోటరీ పెట్టేశారు, ఆయన అందరికీ దూరం అయిపోయాడు అని కొద్దిగా బాధతోనే చెప్పినట్టున్నాడు. దాన్ని బట్టి ఆ శ్రీహర్ రాసే స్క్రిప్ట్లతో అసహించుకునేలా చేస్తున్నాడు సార్. సజ్జలు చేసే సిస్టమేటిక్ వ్యవహారం ఏంటంటే శ్రీహర్ రాసే స్క్రిప్ట్లతో అతన్ని విపరీతంగా ద్వేషించే విధంగా, ట్రోల్ అయ్యే విధంగా రాసే స్క్రిప్ట్లు, డమ్మీ స్క్రిప్ట్లు రాయిస్తున్నాడు ఇతను. వాళ్ళిద్దరు ఒకటే. పట్టాభి గారు, ఇప్పుడు వైసీపీ జగన్ చేతుల్లో వైసీపీ లేకపోతే ఇంకేముంది, ఈయన నడుపుతాడు, దాన్ని ఎన్నాళ్ళు నడుపుతాడు. హ్యాపీగా ఉందాం సార్, మళ్ళీ కూటమి గెలుస్తుంది, హ్యాపీగా ఉందాం. అదే దరిద్రం వదిలిపోయింది అనుకుందాం. ఇప్పుడు రామచంద్రారెడ్డి అన్న మేము కూటమిలో ఉన్నాం పట్టాభి గారు, బ్రహ్మాండంగా ఎదుగుతాం. రాబోయే ఎలక్షన్లో నేను పోటీ చేసి గెలుస్తా, మీరు చూస్తారు.
ఆల్ ది బెస్ట్ అన్న, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒకటి వికే గారు, ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు అత్యంత సన్నిహితంగా, అంటే అత్యంత దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ లోపల ఏం జరుగుతుందో చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇవాళ ఉన్నది వైఎస్ఆర్ సిపి కాదు, వైఎస్ఆర్ కేపీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలోనే ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే మొత్తం అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా అతనే నడిపించేవాడు. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత అనేక మంది సీనియర్ అధికారులు అందరూ కూడా అదే చెప్పారు. ఏముందండి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో అంతా చేతిగాడు చూసుకోవటం, ఆయన ఏం చెప్తే అది చేయటమే, మేమైనా సరే వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవటమే, మొత్తం నడిపించేది ఆయనే అని చెప్పి అనేక మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్పారు, మంత్రులు చెప్పారు. మాదేందండి మేమంతా రబ్బర్ స్టాంపులు, మాదేం లేదు, మొత్తం సీఎం గారి దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళి అక్కడ కలవండి అనేవాళ్ళు, అక్కడికి కలిసి అక్కడ మేము చేతులు కట్టుకుని ఉంచోటం అని మంత్రులు ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు చెప్పారు. ఇవాళ పార్టీ పరంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఈయన ఏదో పార్టీ అధ్యక్షులాగా, పార్టీ ఏదో ఈయన సొంతం అయినట్టు, ఈయనే మొత్తం అయినట్టు ఈయన మాట్లాడు మొత్తం అన్ని విషయాల మీద. ఏదో ఆయన అప్పుడప్పుడు వచ్చి ఏదో కాగితం చదివి వెళ్ళిపోతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సకల శాఖ మంత్రిగా కీర్తింపబడ్డాడో, ఇవాళ ఆ పార్టీని కూడా అన్ని తానయ్యే నడిపిస్తా ఉన్నాడు. మొత్తం ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో భూస్థాపితం అయిపోవాలని. ఇవాళ ఎవరు ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లకి దిగొట్టి ఇంచుమించు ఆ పని చేశారు. రేపటి రోజున 29కి హైగోల్ ఉండవు. మొత్తం ఆ మిషన్ భూస్థాపితం అయ్యేటటువంటి పనిని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరుండి పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆ 609 లేదు పుష్ప అని చెప్పి పార్టీ లేదు పుష్ప అని చెప్పి అదే పార్టీ పరంగానే, పార్టీ ఒకటే కాదు వీకే గారు, మళ్ళీ జగన్ రెడ్డికి 6093 నంబర్ వేసి లోపలికి కూడా పంపిస్తాడు. అది కూడా ఆ పని కూడా ఆయనే దగ్గర చేస్తాడు. మళ్ళీ 6093 నంబర్ తో మళ్ళీ ఏదో ఒక జైల్లోకి లోపల పంపించే దాకా కూడా నిద్రపోడు. ఇవాళ అందుకనే వాళ్ళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం సాధించారు, ఇంతేనా, ఇంకా ఇంతేనా అని ఒక రకంగా మమ్మల్ని ఏదో ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. అదే అంటే ఎంకరేజ్ అని నేను దేనికంటా అంటే వచ్చి ఆయన తీసుకెళ్ళండి బాబు అని మమ్మల్ని ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. కాబట్టి ఆ రకంగా, కాబట్టి ఆ పని కూడా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు వికీ గారు. గఫూర్ గారు నిజంగా కూడా గమనిస్తే పార్టీలో అన్నిట్లోనూ ఈయన వేలు పెట్టాడు, ప్రభుత్వంలో అన్నిట్లోనూ ఈయన ప్రమేయం ఉంది. ఈయన పేరే సకల శాఖ మంత్రి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏ స్కామ్లోనూ ఈయన లేడు. విచిత్రం ఏంటంటే అన్ని అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు, అన్ని నిర్ణయాలు ఈయన తీసుకున్నాడు, పేరే సకల శాఖ మంత్రి. ఏ స్కామ్లోనూ ఈయన లేడు. ఏదో ఒకటి ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఏదో కర్నూలులో సంథింగ్ అది ఒక్కటి కనపడింది తప్ప, అది తప్ప ఇంత పెద్ద చిన్న మాట అదొక్కటి తప్ప అంటున్నారు. మీరు టౌన్ బస్సులో ఎప్పుడన్నా పోతున్నప్పుడు పర్సు కొట్టేశారు అనుకోండి, ఎవరన్నా పర్సు కొట్టేసినాక ఓహో నీదే ఇదిగో తిరిగి ఇచ్చేసారు అనుకోండి, శిక్ష ఉండదా సార్? 5 ఎకరాలు కొన్ని సంవత్సరాల పాటు అనుభవించి మీద నాకు తెలియదు తీసుకోండి అని వెనక్కిస్తే శిక్ష ఉండదు సార్? నేను అది ఉండదు అని అనట్లే, దయచేసి అర్థం చేసుకోండి. అది మినహా ఇన్ని కేసులు ఉన్నాయి కదా, శాండ్, ల్యాండ్, మైన్, లిక్కర్, ఎవ్రీథింగ్, ఒకటి కాదు, లడ్డు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడా కూడా అన్ని నిర్ణయాలు తానై, సర్వం తానై, జగన్మోహన్ రెడ్డిని కూడా డమ్మీ చేసి అన్ని అతనే నడిపించాడని చెప్పుకుంటున్న దీంట్లో గఫూర్ గారు అందరూ వెళ్ళిపోయారండి లోపలికి, మొత్తం అందరూ. ఇందాక మీరు చెప్పారు కదా, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి పైనుంచి కిందకి అందరూ వెళ్ళిపోయారు. రేపో మాపో జగన్ దాకా వెళ్తుంది అనేది ఒకటే మిగిలింది కదా. ఇంతో ఇప్పుడు లిక్కర్ స్కామ్ను గట్టిగా ఇచ్చేస్తే ఆయన విజయసాయి రెడ్డి కూడా ఇరుక్కుంటాడు ఇందులో.
సరిగ్గా కనుక చేస్తే బహుశా అందుకు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి మొన్న మాట్లాడాడు కదా, దానికి కౌంటర్ ఇది అయి ఉండొచ్చు లిక్కర్ స్కామ్. ఎందుకంటే నిర్ణయాలు తీసుకుని ఫస్ట్ 2 మీటింగ్లో నేను ఉన్నానని చెప్పాడు, 100 కోట్ల రూపాయలు ఇప్పించానని కూడా చెప్పాడు, డబ్బులు అరేంజ్ చేసిన అన్నాడు, డబ్బులు అరేంజ్ చేశానన్నాడు, 2 సార్లు విచారణ కూడా వెళ్ళి వచ్చాడు. కాబట్టి ఏంటి విజయసాయి రెడ్డి లోపలేరు అన్నట్టుంది ఇది. సో నా పాయింట్ ఏంటంటే సర్వం తానే అన్నీ తానే నడిపిన వ్యక్తి ఏ స్కామ్లోనూ లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యకరంగా లేదు? పైగా ఆయన ఏమో పార్టీ కూడా ఇప్పుడు జగన్ చేతిలో లేదు, ఈయన కబ్జా చేశాడు అంటున్నాడు. ఇప్పుడు అదే కనుక నిజమైతే తెలుగుదేశం పార్టీకి అది అయాచిత వరం కదా. సరే, అది ప్రజలకు కూడా వరమే, తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వరమే, పెద్ద వరం. కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుతో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ వారసత్వం ఆ పేరుతో పార్టీ నడుస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం లేకుండా సజ్జల రామ్ కోన్కిసా సార్, ఆయన వారం రోజులు నిలబడలేడు. అట్లా అంటారండి సార్. అట్లంటే మీరు ఎలా సార్, అలా ఎలా కుదురుద్ది? మొత్తం నిరసనలకు పిలిపించేది ఆయన, 1,00,000 కాదు 1 కోటి సంతకాలు చేయించింది ఆయన, అన్ని చేస్తున్నది ఆయనే. మీరు ఆయన కోన్కేస్ కట్టేట మీరు తప్పు గఫూర్ గారు అనేది నడపడం అనేటువంటిది అన్ని చేసే జగన్ పేరుతో చేస్తున్నాడు కదా, అది గఫూర్ గారు అనేది యొక్క పార్టీగా నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా ఒక కంపెనీకి ఓనర్ అయితే సార్, ఒక్క నిమిషం, ఎవరైనా ఒక కంపెనీకి ఓనర్ అయితే ఇలాంటి మేనేజర్ ని పెట్టుకుంటే అతను మేనేజర్ అనుకొని భ్రమించి డ్యామేజర్ గా తయారైన తర్వాత కంపెనీ దివాలా తీస్తుంది. ఇప్పుడు అదే పని అదే జరుగుతుంది. నేను ఇప్పుడు మీరు చెప్పేదని నేను కాదండల్లా, అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్, అందుకోసమే ఈ దశకు వచ్చింది, అది అందుకోసమే కంపులేసిపోయింది. అందుకోసం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా కాదని పార్టీ నడిపేంత శక్తివంతుడని నేనేం అనుకోవడంలా. నాకు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ గా పరిచయమే, ఆయన నిర్వేదంలో నడుపుకుంటున్నాడు సార్, ఆయన నిర్వేదంలో నిర్వేదంలో తాత్కాలికంగా ఓడిపోయిన బాధలో ఉండొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి దూరం పెట్టినారు చాలా కాలం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో లేడు దిక్కు అక్కడ. ఎందుకంటే ఇంకోటి మీద నమ్మకం పెట్టి పనులు చేయమంటే చేసే కెపాసిటీ, ఆ రకమైన ఇంటెలెక్చువాలిటీ ఉండేవాళ్ళు కూడా ఎవరు కనపడంలా. ఉండేవాళ్ళు రౌడీ షీటర్లో, లేకపోతే రెచ్చగొట్టే వాళ్ళు, జనం సొమ్ము అడ్డగోలుగా తిన్న వాళ్ళు కనపడుతున్నారు. అందుకోసం వాళ్ళ ఇంటర్నల్ అఫేర్లోకి నేను పోవడం లేదండి. సజ్జల రామకృష్ణ మంచేయడం మనకెందుకు, అదని వైసీపీ నాయకుడు పార్టీని ముంచుతున్నాడు అనుకున్నాం మనం. పార్టీ మునిగిపోతే మంచిదే కదా. అయితే నా పాయింట్ ఏంటంటే గతంలో ఆయన కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాడని మీరు ఏమన్నా సమర్థిస్తున్నారేమో కానీ అనిపిస్తుందా మీకు? కాదు, కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాడనే ప్రేమతో ఆయన సమర్థిస్తాడనుకుంటే మరి నిన్నటిదాకా వైసీపీలో ఉన్నావు నువ్వు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సమర్థిస్తున్నావు? మిమ్మల్ని కూడా అడగొచ్చు కాపాడడానికి. అడగండి, ఎందుకంటే ఆయన కాపాడడానికి అక్కడ చెప్పా. బయట వచ్చినప్పటి నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నా, బీజేపీలో బీజేపీలో భారత్ మాతకి జై అంటున్నారు. ఓకే, జై జగన్ అదే కాంగ్రెస్ లో పనిచేశారు, వైసీపీలో పనిచేశారు, ఇప్పుడు బీజేపీలో చేస్తుండొచ్చు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది సజ్జల రామకృష్ణ తిట్టడానికి, ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. తెలుగుదేశంతో కూడా పనిచేశాడు కదండి. పాయింట్ ఏంటంటే ఆనంద్ గారు చెప్పినట్టు రాయలేదా వెంకటకృష్ణ గారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ పద్ధతిలోనే కనుక అయితే నిలదొక్కోలేదు అంతవరకు. సజ్జల రామకృష్ణ కారణమా ఇంకోటి కారణం వేరే సంగతి. నేను జగన్మోహన్ రెడ్డి అంటాను. వైసీపీ అనేది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ తో ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి ఆ పార్టీ పనిచేస్తుంది. ఆయన నడపమంటే నడిపే వాళ్ళు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని, ఆయన ఏమంటా అండి కల్తీ రేటు గురించి
గడ్డి బాగా తింటే ఇట్లాంటి కొవ్వు వస్తుందంట. ఎవరు చెప్తారండి కథలు? గడ్డి తింటే కాదు, గడ్డి తింటే కాదండి, గడ్డి సరిగా తినకపోతే, మేత లేకపోతే కొవ్వు వస్తుంది. సార్ ఆ స్క్రిప్ట్ రాసిన ఎదవ ఎవడు? ఆ స్క్రిప్ట్ రాసిన ఎదవ వాడే. నేను అందుకే చెప్తున్నా ఇదంతా సిస్టమేటిక్. రవిచంద్రారెడ్డి గారు 1,00,000 మంది రాస్తారండి స్క్రిప్ట్. నేను చాలా కాదు అమర్యాద కాదు కానీ గఫూర్ గారు ఒక్క మాట సార్, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటది, లేకపోతే మాత్రం భవిష్యత్తు లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే జరిగిన తప్పుల మీద ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా శిక్షించే పద్ధతిలో కూటమి ప్రభుత్వం పోవాలి అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ అరెస్ట్ చేస్తారా, ఇంకెవరిని అరెస్ట్ చేస్తారా వేరే సంగతి, కానీ ఏ ఒక్కరిని వదలకుండా లోతుపాతులు అన్ని కూడా బయటికి లాగి ప్రజాధనాన్ని కొల్లగొట్టినవాడు ఎవడు కూడా బయట ఉండకూడదు, జైల్లోకి పోవాలా, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలా. ఆ పని వీళ్ళు చేయాలని నా అభిప్రాయం. రైట్. ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు స్క్రిప్ట్ రాసేది ఎవరైనా, వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తెలివి వాళ్ళైనా తెలివి లేని వాళ్ళైనా అంతిమంగా దాన్ని మంచైనా చెడైనా అనుభవించేది ఆ స్క్రిప్ట్ చదివిన వాడే, అందులో డౌట్ లేదు కదా. అదే జరుగుతుంది సార్. అంతే. దాని వెనక 1,00,000 మంది ఉంటారండి, స్క్రిప్ట్ రైటర్స్ 1,00,000 మంది ఉంటారు. అది అనవసరం, ఎవరున్నారనే అనవసరం. ఆ స్క్రిప్ట్ చదివిన వాడు, ఆ లీడర్ ఎవరైతే ఉంటారో అతనికే క్రెడిట్ అయినా డెబిట్ అయినా. అది ఒప్పుకుంటాను సార్. మీరు మా సోదరుడు మా తమ్ముడు మీద పడతారేంటి మాట్లాడితే? సోదరుడు అంటే కావాలంటే రేపు బ్రేక్ఫాస్ట్ పిలుస్తానండి, వాడు మీకెందుకు ఆ బాధ? కాదు నేను కూడా పిలుస్తా, నేను కూడా పెట్టిస్తా సార్, మంచి భోజనం పెట్టిస్తా. కానీ నేను అనేది మీరేం పెట్టించావు అసలు? ఆడు మళ్ళాంటి వాళ్ళకి 10 సార్లు పెట్టించే కెపాసిటీ ఆడుకుందిలే. అదేలే కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. యూఆర్ రైట్, రైట్. మరి సజ్జలతో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయలేడా? నీతో నాతో భోజనం పెట్టించుకునే స్థాయిలో శ్రీహరి ఉన్నాడా? కరెక్ట్. శ్రీహరి చాలా. కాకపోతే ఏంటంటే అతన్ని అనడంలో అర్థం లేదు అంటున్నా. అతని వృత్తే స్క్రిప్ట్ రాయడం. సార్ చూసినట్టుగా నేను అనొచ్చు సార్. మీరు అనొచ్చండి, చూసుండొచ్చు. మేము మాట్లాడే స్క్రిప్ట్లు ఎవరు రాస్తున్నారు ఇప్పుడు? మీకు అర్థం కాదండి. నేను రాసిస్తాను, బండ బూతులు చదవమని నేను రాసిస్తాను, మీరు చదవాలి. మీకుండొద్దా సెన్స్ కానీ లేకపోతే ఆ జ్ఞానం మీకుండాలి కదా. నేను రాస్తాను, నాదేం పోయింది, డబ్బులు ఇస్తున్నారు రాస్తాను అనుకుందాం. కరెక్ట్. దాని మంచి చెడు మీరే కదా అనుభవించాలి. శ్రీహరి అంటే ఏమొస్తుంది అక్కడ? అనుభవిస్తున్నాడు కదా, శ్రీహరి జాబ్ అది, అనుభవిస్తున్నాడు సార్, అతని జాబ్ అది, అన్నందుకు అనుభవిస్తున్నాడు కదా ఇప్పుడు. కాబట్టి స్క్రిప్ట్ రైటర్ని అనకూడదు, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, హీరోని, ఈ ముగ్గురే బాధ్యులు. స్క్రిప్ట్ రైటర్ ఏముంది? సో అందువల్ల అది అతను అనడం పెద్ద యూజ్ కాదు. ఎనివే అలాంటి వాళ్ళు పెట్టుకోవడం కూడా మరి తెలివితేటలుగా అనుకోవాలా. ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అండ్ గఫూర్ గారు, పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.